రైట్ డీటెయిల్స్ చూద్దాం. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా యాద్గర్పల్లిలో ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించారు. సాగర్ ఎడమ కాల్వ కింద 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి ఎమ్మెల్యేలకు సోయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పుడు కూడా వాగులకు వంకలకు నీళ్లు వదలటం, చెరువులకు నీళ్లు పంపడం అనేది వ్యవసాయానికి మూలం. అది కాలువ ద్వారా పండించినా ఎప్పుడు కూడా వాగుల వంకల్లో నీళ్ళు ఉండడం, చెరువులలో నీళ్ళు ఉండడం అనేది ఊరికి కళ. ఎందుకు అనంటే బోర్ల మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నాం మనం. తెలంగాణ బతుకంతా బోర్లు అయినాయి ఒకప్పుడు. ఆ బోర్లకు నీళ్ళు రీఛార్జ్ కావాలి, భూగర్భ జలాలు పెరగాలి అని అంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం చెరువులలోకి, వాగులలోకి, వంకలలోకి నీళ్ళు వదిలాలి. అక్కడ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చైనా అదే పని చేసినాం, ఇక్కడ కృష్ణ నీళ్ళు తీసుకొచ్చైనా అదే పని చేసినాం. ఒకవైపు లో లెవెల్ కెనాల్ కూడా పూర్తి చేసి దాని కింద కూడా 8,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఎస్ఎల్బీసీలో కావచ్చు, ఎడమ కాలువ పైన కావచ్చు, చివరి ఎకరానికి కూడా నీళ్ళు అందించగలిగింది. దాదాపు నాగార్జున సాగర్ పూర్తి చేసి 65 ఏళ్ళు ఇప్పుడు కావస్తూ ఉంది. 50 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మొట్టమొదటి మేజర్ రాజవరం గ్రామం కూడా నీళ్ళు చూడలేదు. అది రాజవరం కావచ్చు, ముదిమాణిక్యం కావచ్చు, సూర్యపల్లి కావచ్చు, వాడపల్లి కావచ్చు, జానపాడు కావచ్చు, ప్రతి మేజర్ కింద కూడా చివరి గ్రామానికి కూడా నీళ్ళు పంపించగలిగినాం. మా శాసనసభ్యులు, మేము రాత్రి పగలు తిరిగి అధికారులు నిద్రపోనివ్వకుండా రైతాంగం కూడా మేల్కొంటూ ఉండాలని చెప్పి చేయించగలిగినాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు మొదటి పొలానికే నీళ్లు దిక్కు లేకుండా పోయినాయి. నీళ్లు 12 రోజులు రైతుల కళ్ళ ముందు నుంచి నీళ్లు పోతుంటే చూసి రైతుల కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, పొలానికి నీళ్ళు రాలేదు. ఈ జిల్లా మంత్రులు ఇప్పటికి కూడా కనీస సోయి లేకుంటున్నారు. ఇవాళ రైతులు ధర కూడా పోయిందని మొత్తుకుంటున్నారు. నానా తిప్పులు పడి ఏదో చేసుకున్నాం, కొంత పండించుకున్నాం, బయటపడ్డాం, అదృష్టం ముందు పెట్టుకున్న వాళ్ళం అని చెప్పి మాట్లాడితే వాస్తవానికి ఇంతవరకు కళ్ళాలు ఓపెన్ చేయలేదు. పంటలు వస్తున్నాయి, కళ్ళాలు ఓపెన్ చేయలేదు. ఇంతవరకు కూడా ధాన్యం సేకరణ ప్రారంభం చేయలేదు. 500 రూపాయల బోనస్ తప్పించుకోవడం కొరకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతుల దగ్గర పంట కొనడం లేదు, దాన్ని కొనడం లేదు.